ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీళ్లు లేక విద్యార్థులకు గోసలు తప్పడం లేదు. ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజంతా లీటర్ నీళ్లు తాగి ఉండాల్సి వస్తోంది. భగీరథ పైప్ లైన్లో అన్ని పాఠశాలలకు అందక మరికొన్ని చోట్ల నిర్వహణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులకు తాగునీరు అందడం లేదు. భగీరథ పైప్ లైన్లు పాఠశాలల వరకు వేసినా కొన్ని స్కూళ్లలో వాటర్ ట్యాంకులు, నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో చేతి పంపులు, బోర్లు, ఆర్ఓ ప్లాంట్లు, ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మరికొన్ని బడుల్లో వాటర్ ట్యాంకులున్నా నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ట్యాంకుల్లో పాకురు పేరుకుపోయి నీళ్లు తాగలేని పరిస్థితి నెలకొంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లక నీళ్లు రంగు మారిపోవడంతో తాగలేకపోతున్నామని విద్యార్థులు చెప్తున్నారు. చాలా వరకు బడుల్లో విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఉదయం తెచ్చుకున్న లీటర్ బాటిల్ నీళ్లనే సాయంత్రం వరకు తాగుతున్నామని అంటున్నారు విద్యార్థులు. మరికొన్ని చోట్ల నీటి సప్లై అవుతున్న సమయంలో స్కూల్స్ తెరుచుకోపోవడంతో వాటర్ను స్టోరేజ్ చేయడం లేదు. మిషన్ భగీరథ అధికారులు రోజు ఉదయం 6 గంటలకు నీటిని వదులుతున్నారు. ఆ సమయానికి స్కూల్స్ ఓపెన్ కాకపోవడం, నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసుకోకపోవడంతో బడుల్లో విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సగానికి పైగా స్కూళ్లకు నీళ్లు అందని కారణంగా మిషన్ భగీరథలో భాగంగా గ్రామాల్లో పైప్ లైన్లు, వాటర్ ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. అయితే పలు చోట్ల ఇంకా పనులు పూర్తి కాలేదు. రాష్ట్రంలో మొత్తం 26,087 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 25,046 స్కూల్స్ లో నీటి సదుపాయం ఉందని, మరో 1,041 స్కూల్స్ లో ఫెసిలిటీ లేదని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కనీసం సగానికి పైగా విద్యా సంస్థలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో నీటి వసతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. సమ్మర్లో ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ కింద పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలు, గిరిజన గూడాలు, తండాల్లోని స్కూళ్లకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. రాష్ట్రంలో పలు పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు సైతం నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. వీటిని పునరుద్ధరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూలన పడ్డాయి. కాగా ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. స్కూల్స్ లో తాగునీటి సరఫరాకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని స్కూళ్లలో బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, డోర్నకల్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లోని పలు స్కూల్స్ లో భగీరథ నీరు రావడం లేదు. నల్ల కనెక్షన్లు ఇవ్వకపోవడం, వాటర్ ట్యాంకు నిర్మించకపోవడంతో భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా భగీరథ నీళ్లు అందిస్తున్నామని చెప్తున్నా నేటికి పలు బడుల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంటి నుంచి సీసాల్లో నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి నీళ్లు లేక వంట సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు. విద్యార్థులు తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు, వాష్రూమ్ కు వెళ్లేందుకు కూడా నీళ్లు దొరకని దుస్థితి నెలకొంది. కాగా విద్యార్థులు సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్, అతిసారం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు సరైన తాగునీటి వసతి కల్పించాలని, నీళ్లు తాగేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని సూచిస్తున్నారు.